బ్రో ఇప్పుడు మనకి లాస్ట్ మంత్ కేసీఆర్ ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడతా అని చెప్పారు కదా. మరి ఇప్పటి వరకు భారీ బహిరంగ సభ జరగలేదు. మరి దానిపైన మీరు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి చెప్తారా? డెఫినెట్ గా అండి, కేసీఆర్ గారు బహిరంగ సభ త్వరలోనే ఉంటుందని మేమైతే అనుకుంటున్నాము. కొన్ని సమస్యల దృష్ట్యా ఒక వారం 10 రోజులు అటు ఇటు అయినప్పటికీ కూడా సభ అనేది కన్ఫామ్ గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎల్బిసిలో 8 మంది చిక్కుకున్నారు, ఇంకా వాళ్ళు సురక్షితంగా బయటికి రాలేదు. పార్టీలో కూడా ఎవరైనా కూడా ఒక సమస్య అక్కడ చాలా జటిలంగా ఉన్నప్పుడు మనం బహిరంగ సభలు పెట్టుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారు వస్తున్నారంటే మంచి శత్రువులకు ఒక వణుకు అనేది అయితే ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ అటెన్షన్ కూడా ఇప్పుడు ఏముంటుందంటే, ఇప్పుడు రేపు 25 తారీఖు ఈ 10 మంది ఎమ్మెల్యేలది డిస్క్వాలిఫై అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. రేపటికే లాస్ట్ డేట్ కాబట్టి రేపు అయిపోయిన తర్వాత ఈ బహిరంగ సభ అనేది అయితే ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఏదన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు కాబట్టి ఆచితూచి మాట్లాడతాడు కాబట్టి రేపు ఆ నిర్ణయం సుప్రీంకోర్టు ఏ నిర్ణయం అయితే ఇస్తుందో దానిపైన మీటింగ్ అయితే ఉంటుందని మేము అనుకుంటున్నాం. సరే, ఒకవేళ భారీ బహిరంగ సభ పెడితే దేని గురించి మాట్లాడబోతున్నారు? అంటే ఎప్పుడు చూసినా రేవంత్ టార్గెట్ గా ఉంది. రేవంత్కి ఏమో కేసీఆర్ టార్గెట్, కేసీఆర్కి ఏమో రేవంత్ టార్గెట్. ఇదే మాట్లాడతారా? జనాల గురించి ఏమైనా పట్టించుకునేది ఏమైనా ఉందా? అంటే ఎందుకంటే అసలు ఫామ్ హౌస్ లోనే ఉండిపోతున్నారు, బయటకు రావట్లేదు కదా, అందుకనేసి. డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఒకటండి, పులి ఎప్పుడు బయటకు వస్తుంది? పులి తనకు ఆహారము అవసరం ఉన్నప్పుడే వస్తుంది. పులి దెబ్బ కొట్టిందంటే, పంజా విసిరిందంటే అది తప్పకుండా ఒక ఎదుటి వాళ్ళకు కోలుకోలేకుండానే ఉంటుంది తప్ప వేరే రకంగా ఉండదు. అందుకే మంచి ఆయుధం చూసుకొని, మంచి సందర్భం చూసుకొని వస్తాడు కేసీఆర్. దెబ్బ కొడితే కాంగ్రెస్ పార్టీ, మొన్న కేసీఆర్ గారు కూడా 20 ఫామ్ హౌస్ లో కూడా చెప్పారు, దెబ్బ కొడితే ఎలా ఉంటుందో సోనియా గాంధీని అడగండి, తొందర పడకండి, ఎగిరెగిరి పడకండి, మూతి పనులు ఇరుగుతాయని చెప్పడం జరిగింది. తొందరపడాల్సిన అవసరం లేదు. త్వరలోనే మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఈ రేపు డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిందంటే మిగిలిన 10-15 మంది వచ్చే అవకాశం కూడా ఉంది కాంగ్రెస్ నుండి. ఎందుకంటే గత 2-3 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు పెట్టిన సభలో కూడా, మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది, ఆఖరికి నేను మీకోసం పోరాటం చేసి నేనే విలన్ గా అయిపోయాను, మీ అందరికి శత్రువు అవుతున్నానని చెప్పడం జరిగింది. సో దాని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి చూస్తున్న పరిస్థితులు కూడా మనం ఒకసారి గమనించినట్టయితే, ఈరోజు కోమటిరెడ్డి గారు దుబాయ్ లో మ్యాచ్ చూస్తూ, క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ 8 మంది ఎస్ఎల్బిసి స్వరంగంలో వెళ్ళిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఆ కంపెనీ బాధ్యత వహిస్తుంది, ఆ కంపెనీ అది చేస్తుంది, మేము అడుగుతున్నాము, సమాచారం సేకరిస్తున్నాము, స్పందిస్తున్నామని ఎంతవరకు టైంపాస్ చేస్తున్నారే తప్ప వాళ్ళకు రక్షణ అనేది ఎక్కడి వరకు వచ్చింది, ఏం జరిగింది అనేది చెప్పడం లేదు. అంటే ఇప్పుడు మంత్రి పదవిలో ఉంటే దుబాయ్కి వెళ్ళి మ్యాచ్ చూడొద్దంటారా? కోమరెడ్డి చూస్తున్నారని అంటున్నారు కదా. ఒకటి కాదండి, ఇప్పుడు గతంలో మొన్న లైవ్ లో కూడా మాట్లాడేటప్పుడు TV9 తో పాటు ఇప్పుడు కొన్ని సందర్భాల గురించి యాంకర్ అనేది మాట్లాడినప్పుడు ఇట్లా కేటీఆర్ గారు ఇట్లా అంటున్నారు, అది వీళ్ళ ప్రజల సమస్య గురించి ఇట్లా అంటున్నారు, రైతు బంధు ఇంకా ఎందుకు వేయలేము అంటే, నాకు మ్యాచ్ ఉంది, నేను మ్యాచ్కి వెళ్ళాలని అన్నాడు. అంటే ప్రజల సమస్యలు వాళ్ళకి అవసరం లేదండి. గతంలో కూడా చూసినట్టయితే రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్తూ కొట్టండి అన్నారు. ఇప్పుడు అతని ప్రవర్తన అదో రకంగా ఉంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవర్తన ఒకలాగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఒకలా ఉంది. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు. ఎంతసేపు మొన్నటి రాక అల్లు అర్జున్ అయిపోయింది, రకరకాల ఇష్యూల మీద వీళ్ళు డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పించి ప్రజల సమస్యలను వీరు పరిష్కరించడం లేదు. సరే, అయితే మొత్తానికి ఈ మంత్ ఎండ్ వరకు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండబోతున్నది అనుకుంటున్నారు మీరు? డెఫినెట్ గా అండి, బహిరంగనే సభగా కాదు, మళ్ళీ ఈ 1 year తర్వాత కూడా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని 100% ధీమా కూడా ఉంది.